ప్రతి పార్థు పడుకున్నాక పార్థు గదికి వస్తుంది. ఇక పార్థు అయితే అక్కడ అలా నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉన్న పార్థుని చూసి భానుమతి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా పార్థు అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో భానుమతి అయితే పార్థు దగ్గరకు వచ్చి తన చేతి మీద చేతిని వేసి చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. జీపబ్బాయి, నేను తప్పు చేశాను, ఇలా అబద్ధం చెప్పి మా అమ్మ నా చేత తప్పు చేయించింది అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. జీపబ్బాయి, నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి భానుమతి అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది, సరేలేండి ఏదైతే అది అయింది, కానీ కడుపుతో ఉన్న అమ్మాయి 24 గంటలు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తన ఆరోగ్యానికి మంచిది కాదు, భానుమతిని ఏడిపించవద్దు అని చెప్పి బామ్మ అంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వాతి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ బాణమ్మ గారు ఇంట్లో లేరు అని చెప్పి అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న బలరాం, శారద, పార్థు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక స్వాతి అయితే నేను ఇల్లంతా నెతికాను, ఎక్కడా కనిపించలేదు, బాణమ్మ గారు ఇంట్లో లేరు అని చెప్పి స్వాతి అంటుంది. ఆ మాట విని పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంట్లో లేకపోవడం ఏంటి, ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న బలరాం అయితే అసలు ఏమైంది స్వాతి, లేకపోవడం ఏంటి, మొత్తం చూసావా అని చెప్పి బలరాం అడుగుతూ ఉంటాడు. దాంతో స్వాతి అయితే నేను మొత్తం చూశాను అయ్యగారు, ఎక్కడా లేదు, బాణమ్మ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న భువన, శాంభవి, శక్తి వీళ్ళైతే ఏంటి, ఎందుకు ఇలా చేసింది అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక భానుమతికి ఏమైందో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న శారద, పార్థు వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిందో, దేనికోసం వెళ్ళిందో, అసలు ఎందుకు వెళ్ళిందో అని చెప్పి అక్కడ ఉన్న శారద, పార్థు వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ భానుమతి గురించి